Good morning, everybody. I am K. Balakrishna. Welcome back to the class. నేను వచ్చేటప్పటికి మనం BCK లో 5th chapter లో బిజినెస్ ఆర్గనైజేషన్స్ లో బిజినెస్ ఆర్గనైజేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వాటిల్లో ఒకటి RBI గురించి క్లియర్ గా డిస్క్లోజ్ చేసాము. ఇప్పుడు మిగతా వాటిని డిస్క్లోజ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం స్టార్ట్ అవుతుంది. నిన్న వచ్చేటప్పటికి అందరికి వినపడుతుందా? స్క్రీన్ షేర్ అయిందమ్మా? ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సెబీ అని కనపడుతుందా? కనిపిస్తుంది. సారీ, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం యూజ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. నిన్న వచ్చేటప్పటికేమో RBI గురించి మాట్లాడుకున్నాం. RBI అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఏంటి దాని ఫంక్షన్స్ ఏంటి, రోల్స్ ఏంటివి, ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు స్క్రీన్ షేర్ అయింది కదమ్మా? మధ్యలో అడుగుతుంటాను, ఎందుకంటే నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం. ఇక్కడ ఇప్పుడు ఈ రోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే సెబీ. సెబీ అంటే ఏంటంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాని సెబీ అంటారు. ఈ సెక్యూరిటీస్ మార్కెట్ మొత్తాన్ని రూల్ చేసేటటువంటి ఎపెక్స్ అథారిటీని సెబీ అంటారు. ఎపెక్స్ అంటే హైయెస్ట్ అథారిటీని సెబీ అంటారు అనమాట. ఇది ఏ మార్కెట్ కి ఏ పర్టికులర్ ఇష్యూస్ డీల్ చేస్తుందంటే సెక్యూరిటీస్ మార్కెట్ ని కంప్లీట్ గా డీల్ చేస్తుంది. ఈ సెక్యూరిటీస్ అంటే ఏంటి అంటే షేర్స్ కానీ, బాండ్స్ కానీ, డిబెంచర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇవన్నిటిని సెక్యూరిటీస్ అంటారు. ఓకే, ఈ సెక్యూరిటీస్ మార్కెట్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేటటువంటి అపెక్స్ అథారిటీ ఏంటి అంటే సెబీ.
SEBI is the highest regulatory authority which deals with the regulation of all securities market. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? ఇట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 12th April 1988. 12th April లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత ఎస్టాబ్లిష్ అయింది. కానీ స్టాట్యూటరీ పవర్స్ మాత్రం ఎప్పుడు వచ్చినాయి? 1992లో సెబీ యాక్ట్ ప్రకారం వచ్చినాయి అన్నమాట. కాబట్టి ఫైనల్ గా ఈ సెబీ ఎప్పటి నుంచి ఎఫెక్ట్ వచ్చింది? ఇట్ కేమ్ ఎఫెక్ట్ ఫ్రమ్ 30th January 1992. 30th January 1992లో ఇది స్టార్ట్ అయింది అనమాట. ఏం చేస్తుంది? ఇట్ రెగ్యులేట్స్ ద క్యాపిటల్ మార్కెట్. ఇప్పుడు మనకు ఒక వర్డ్ మీనింగ్ తెలియాలి. ఏంటది? క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి అని. క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి అంటే మనకి 2 types ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. ఒకటి క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్ అని. ఒకవేళ కనుక లోన్ బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకున్నాం అనుకో, ఒక సంవత్సరానికి లోన్ తీసుకున్నాం అనుకో, దాన్ని లెస్ దాన్ 1 year లోన్ తీసుకుంటే దాన్ని షార్ట్ టర్మ్ మార్కెట్స్ అంటారు. ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని మనీ మార్కెట్ అంటారు. కనుక ఒకవేళ కనుక లోన్ కనుక గ్రేటర్ దాన్ 1 year కనుక తీసుకుంటే దాన్ని క్యాపిటల్ మార్కెట్ అంటారు. ఈ క్యాపిటల్ మార్కెట్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేటటువంటి ఏజెన్సీ ఏంటి అంటే సెబీ అన్నమాట. ఏం చేస్తుంది? ఇట్ ప్రొటెక్ట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంటది. నెక్స్ట్ కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూ. ఎవరైనా సరే మనీ కావాల్సి వస్తే మనం ఇంకో మీనింగ్ తెలుసుకోవాలి. వాట్ డూ యూ మీన్ బై క్యాపిటల్ ఇష్యూ అనే మీనింగ్ తెలుసుకోవాలి. క్యాపిటల్ ఇష్యూ అంటే ఏంటంటే ఒక కంపెనీకి కావాల్సినటువంటి క్యాపిటల్ ని ప్రొక్యూర్ చేసుకోవాలంటే కొన్ని సందర్భాల్లో లాంగ్ టర్మ్ గా ప్రొక్యూర్ చేసుకోవాలంటే కొన్ని సందర్భాల్లో పబ్లిక్ ఇష్యూకి వెళ్తుంది. పబ్లిక్ ఇష్యూ అంటే ఏంటంటే పబ్లిక్ కి షేర్స్ ని ఇష్యూ చేస్తుంది. పబ్లిక్ కొనటం వల్ల వాళ్ళు క్యాపిటల్ ని ప్రొక్యూర్ చేసుకోగలుగుతారు. ఇంకా అంతవరకు గుర్తుపెట్టుకోండి, ఇంకంత మించి వద్దు. క్యాపిటల్ ఇష్యూస్ అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ప్రొక్యూరింగ్ ద మనీ బై ఇష్యూయింగ్ షేర్స్. ఓకే, ఆ క్యాపిటల్ ఇష్యూస్ ని మొత్తాన్ని రెగ్యులేట్ చేయడానికి, ఇన్వెస్టర్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేసేవాళ్ళు? సెబీ యూజ్ చేసేవాళ్ళు. సెబీ ఒక ఎపెక్స్ అథారిటీగా యూజ్ చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ సెబీ వచ్చేటప్పటికి ఇట్ హ్యాస్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? ముంబైలో ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ వారి ముంబై. తర్వాత ఏం జరిగిందంటే రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. రీజనల్ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి? న్యూఢిల్లీలోను, కోల్కతాలోను, చెన్నైలోను, అహ్మదాబాద్ లోను ఆఫీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ కాబట్టి ఇప్పుడు డివిజన్ ఏంటండి? సెబీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే ఏం చెప్తారు? సెబీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 30th January 1992. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? ముంబైలో ఉంది. నెక్స్ట్ దాని యొక్క రీజనల్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయండి? న్యూఢిల్లీ, కోల్కతా, చెన్నై ఈ ఏరియాస్ లో ఉన్నాయి. ఓకే, సెబీలో ఎవరెవరు ఉంటారు అనేది ఇంకొక ఇష్యూ. సెబీలో ఎవరెవరు ఉంటారు? ఖచ్చితంగా సెబీ ఇస్ మేనేజ్డ్ బై లార్జ్ నెంబర్ ఆఫ్ సెబీ బోర్డ్ లో చాలా మంది ఉంటారు. ఒకళ్ళు ఎవరంటే చైర్మన్ ఉంటాడు. చైర్మన్ ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తాడు. తర్వాత దాంతో పాటుగా ఇంకో 2 మెంబర్స్ ఉంటారు. వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తాడు. తర్వాత ఇంకొక మెంబర్ ఉంటాడు. ఆ మెంబర్ ఎవరు అపాయింట్ చేస్తాడు? ఆల్రెడీ ఆఫీషియల్స్ ఆఫ్ ఆర్బీఐ విల్ బి నామినేటెడ్ బై ఆఫీషియల్స్ ఆఫ్ ఆర్బీఐ అన్నమాట. నెక్స్ట్ ఈ మొత్తం చైర్మన్ ఒకళ్ళు, 2 వచ్చేటప్పటికి అన్అఫీషియల్ మెంబర్స్, తర్వాత చాలా మంది అన్అఫీషియల్ మెంబర్స్ ఉంటారు అనమాట. అంటే హోల్ టైమ్ మెంబర్స్ ఉంటారు. ఎంతమంది ఉంటారు హోల్ టైమ్ మెంబర్స్? 5 మెంబర్స్ ఉంటారు. ఎవరు అపాయింట్ చేస్తారు? దీస్ ఆర్ కాల్డ్ as 5 హోల్ టైమ్ మెంబర్స్. ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ విల్ బి అపాయింటింగ్ దెమ్. వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్ని యాజ్ పర్ రూల్స్ ఉంటాయి. ఓకే, వీళ్ళు ఎంతమంది ఉంటారండి? మళ్ళీ రివిజన్ చేస్తున్నాను. సెబీ బోర్డులో ఎంతమంది ఉంటారు? ఒకళ్ళు చైర్మన్ ఉంటారు. ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. వాళ్ళతో పాటుగా 2 మెంబర్స్ ఉంటారు. ఎవరు అపాయింట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. వాళ్ళతో పాటు ఇంకో మెంబర్ ఉంటాడు. ఎవరు అపాయింట్ చేస్తాడు? ఆర్బీఐ అపాయింట్ చేస్తుంది.
తర్వాత 5 మెంబర్స్ ఉంటారు. ఎవరు అపాయింట్ చేస్తారో సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. దీస్ విల్ బి యాక్టింగ్ యాజ్ హోల్ టైమ్ మెంబర్స్. ఓకే, నెక్స్ట్ సెబీ యొక్క ఫంక్షన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటవి? సెబీ మేజర్ ఫంక్షన్స్ ఏంటండి? ఇన్వెస్టార్ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం. ఇన్వెస్టార్ అంటే ఎవరు? ఏదైనా సరే ఒక కంపెనీ షేర్స్ కానీ బాండ్స్ కానీ బ్యాంక్ లో కానీ మనీ మనం పెట్టినట్లయితే వాటిని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ యూజువల్గా ఎందుకు చేస్తారండి? ప్రాఫిట్ కోసం చేస్తారు. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ ఏంటి సెబీది? ఇట్ రెగ్యులేట్స్ ద సెక్యూరిటీస్ మార్కెట్. నెక్స్ట్ ఇలాగే ఇంకొక అదర్ ఫంక్షన్స్ ఏంటి? డెవలప్మెంట్ ఫంక్షన్స్ అన్నమాట. 3 ఫంక్షన్స్. ఒకటి ప్రొటెక్షన్ ఫంక్షన్ అంటే రైట్స్, ఇన్వెస్టర్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయటం. రెండోది డెవలప్మెంట్ ఫంక్షన్ అంటే ఇంటర్మీడియరీస్ కి ట్రైనింగ్ ఇవ్వటము. మూడోది రెగ్యులేటరీ ఫంక్షన్. ఈ రెగ్యులేటరీ ఫంక్షన్ అంటే ఏంటండి? హైయెస్ట్ రెగ్యులేటరీ అథారిటీ కాబట్టి ఈ రెగ్యులేటరీ అథారిటీ మొత్తాన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి మీకు, మొత్తం ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి? ఒకటి ప్రొటెక్టివ్ ఫంక్షన్, రెండోది రెగ్యులేటివ్ ఫంక్షన్, మూడోది డెవలప్మెంట్ ఫంక్షన్. ప్రొటెక్టివ్ ఫంక్షన్ ఏం చెప్తుంది? ఇన్వెస్టర్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయమని చెప్తుంది. డెవలప్మెంట్ ఫంక్షన్ ఏం చెప్తుంది? ఇంటర్మీడియరీ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయమని చెప్తుంది. రెగ్యులేటరీ ఫంక్షన్ ఏం చెప్తుంది? రెగ్యులేషన్స్ ని పాస్, ఆల్ సెక్యూరిటీస్ మార్కెట్ ని రెగ్యులేట్ చేయమని చెప్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక అర్థమవుతుందా? ఫాలో అవ్వగలుగుతున్నారా? నెక్స్ట్ ది సెబీ అనేది 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటది. ఎవరు? ఇష్యూర్ ఆఫ్ సెక్యూరిటీస్. ఎవరు ఇష్యూ చేస్తారు సెక్యూరిటీస్? కంపెనీస్ ఇష్యూ చేస్తాయి. కాబట్టి ఆ కంపెనీస్ ఇష్యూ చేసే సెక్యూరిటీస్ మార్కెట్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. రెండోది ఇన్వెస్టర్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంటది. మూడోది ఇంటర్మీడియరీస్ అంటే ఎవరు? బ్రోకర్స్, ఏజెంట్స్, స్టాక్ బ్రోకర్స్ అంటారు కదా, అలా ఏజెంట్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్, వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడం కోసం లాస్ ని ఎప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఫంక్షన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? 3 గ్రూప్స్ డిశ్చార్జ్ చేస్తాయి. ఒకటేమో సెక్యూరిటీస్ ఇష్యూ చేసే వాళ్ళందరినీ రెగ్యులేట్ చేస్తుంది. రెండోది ఇన్వెస్టర్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. మూడోది మార్కెట్ ఇంటర్మీడియరీస్ ని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సఫిషియెంట్ స్కిల్స్ ఉండేట్లుగా చూస్తుంది. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ సెబీ. పవర్స్ ఆఫ్ సెబీ ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్ అని ఉంటది. ప్రస్తుతానికి స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే ద ప్లేస్ వేర్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఎంటర్. అంతవరకు గుర్తుపెట్టుకోండి. మనం 6th చాప్టర్ టెర్మినాలజీస్ డీల్ చేసేటప్పుడు అసలు క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, మనీ మార్కెట్ అంటే ఏంటి, మళ్ళీ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇవన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఏం గుర్తుపెట్టుకోండి మీరు? స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే ఏ ప్లేస్ వేర్ షేర్స్ ఆర్ ట్రేడెడ్ ఇస్ కాల్డ్ as స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్స్ ఫార్ములేట్ చేయాలన్నా, లేకపోతే ఆ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్నటువంటి రూల్స్ ని చేంజ్ చేయాలన్నా, లేకపోతేనేమో బుక్ ఆఫ్ అకౌంట్స్ మొత్తాన్ని ఇన్స్పెక్ట్ చేయాలన్నా, లేకపోతేనేమో ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఇన్స్పెక్ట్ చేయాలన్నా ఈ సెబీకి కంప్లీట్ అథారిటీ ఉందన్నమాట. నెక్స్ట్ చెప్తున్నాను మళ్ళీ, పవర్స్ ఆఫ్ సెబీ అంటే ఏంటి? పవర్స్ ఆఫ్ సెబీ అంటే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ పవర్స్ ఆఫ్ సెబీ అంటే ఏంటి? ఒకటి స్టాక్ ఎక్స్చేంజ్ లో లాస్ డైరెక్షన్స్ ని రెగ్యులేట్ చేయటము, రెండోది ఆ లాస్ ని అమెండ్ చేయటము, మూడోది బుక్ ఆఫ్ అకౌంట్స్ ని మెయింటైన్ చేసేలాగా చూడటం ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ ని, మళ్ళీ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్నటువంటి ఇంటర్మీడియరీస్ మొత్తాన్ని ప్రమోట్ చేయటము. ఓకే, ఇప్పుడు వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సెబీ గురించి? సెబీ అంటే నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఆర్బిఐని రెగ్యులేట్ చేసే వాళ్ళు ఎవరు? రెగ్యులేట్ చేసే ఏజెన్సీని ఏమంటారు? హైయెస్ట్ అథారిటీని, సారీ, బ్యాంక్ మొత్తం రెగ్యులేట్ చేసే హైయెస్ట్ అథారిటీని ఆర్బిఐ అంటారు. సెక్యూరిటీస్ మార్కెట్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసే హైయెస్ట్ అథారిటీని ఏమంటారు?
SEBI. సెబీ ఫుల్ ఫామ్ ఏంటి? Security Exchange Board of India. ఓకే, స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏం గుర్తు పెట్టుకోమన్నాను? Place. market where buyers and sellers where enter. shares are The traded. place where shares are traded is called as stock exchange. అంతవరకు గుర్తు పెట్టుకోండి చాలు. క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి అనుకున్నాం? మోర్ దాన్ 1 year కనుక ఉంటే ఆ సెక్యూరిటీస్ మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నిటిని క్యాపిటల్ మార్కెట్ అంటాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? బ్యాంక్ లో మోర్ దాన్ 1 year కనుక లోన్ తీసుకుంటే దాన్ని క్యాపిటల్ మార్కెట్ అంటాం. క్యాపిటల్ ఇష్యూ అంటే ఏం చెప్పుకున్నాం? లాంగ్ టర్మ్ కోసం కొన్ని కంపెనీస్ షేర్స్ ఇష్యూ చేసి క్యాపిటల్ ని తెచ్చుకుంటాయి. దాన్ని ఆ పర్టికులర్ ప్రాసెస్ ఏమంటారంటే క్యాపిటల్ ఇష్యూ అంటారు. పబ్లిక్ ఇష్యూ అంటే ఏంటంటే పబ్లిక్ దగ్గర నుంచి మనీ గ్యాదర్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 crore rupees కావాలి, బ్యాంక్స్ ఇవ్వనున్నాయి, కాబట్టి ఏం చేస్తాను నేను? ఆ 1 crore rupees నెంబర్ ఆఫ్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాను. ఒక్కొక్క పార్ట్ ని షేర్ అంటాం. అలా ఒక్కళ్ళ దగ్గర నుంచి క్యాపిటల్ తెచ్చుకోవడానికి బదులుగా అందరి దగ్గర నుంచి క్యాపిటల్ తెచ్చుకునే ప్రాసెస్ ని పబ్లిక్ ఇష్యూ అంటారు. దాని గురించి డిస్కస్ చేస్తాం. ప్రస్తుతం దాని గురించి అర్థం కాకపోయినా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు వరకు ఏం డిస్కస్ చేసామండి? ఫస్ట్ ఇంట్రడక్షన్, దాంట్లో బోర్డులో ఎవరెవరు ఉంటారు, ఫంక్షన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, పవర్స్ ఏంటి, ఇంత చాలు. ఓకే, నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఓకే, ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ అయిందని ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను. ఇది ఎవరి కోసం ఎస్టాబ్లిష్ అయిందండి? ఒక కామన్ మ్యాన్ కోసం ఎస్టాబ్లిష్ అయింది, అంటే కస్టమర్స్ కోసం ఎస్టాబ్లిష్ అయింది. నిన్నే చెప్పుకున్నాం, కాంపిటీషన్ ఎక్కువ ఉంటే కస్టమర్ కి అడ్వాంటేజా డిసడ్వాంటేజా? చెప్పండి. Advantage, sir. ఎలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎలా డిసడ్వాంటేజ్ ఉంటుంది? చాయిసెస్ ఎక్కువ ఉంటాయి సార్. చాయిసెస్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఉపయోగం ఏంటి? కాంపిటీషన్ ఉంటుంది సార్. ఎవరో ఒకళ్ళమ్మా. ఓకే, కాంపిటీషన్ హెవీగా ఉన్న ప్రైస్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఎస్, లార్జ్ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉంటుంది? కస్టమర్ది అప్పర్ హ్యాండ్ ఉంటుంది. కస్టమర్ది అప్పర్ హ్యాండ్ ఉంది కాబట్టి ఏం చేస్తారు? కాంపిటీటర్స్ చాలా మన రీటైల్ అవుట్లెట్ కాకపోతే 100 షాపులు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు? 100 రీటైలర్స్ ఉన్నాయన్నమాట. ఈ 100 రీటైలర్స్ లో ఒకే చోట ఉన్నారనుకోండి, ఏం జరుగుతుంది? కాంపిటీషన్ చాలా ఇంటెన్సివ్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? ప్రైసెస్ తగ్గించి అమ్ముతారు. అంటే కస్టమర్ కి అడ్వాంటేజ్. అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండటం వల్ల కస్టమర్ కి అడ్వాంటేజ్ ఉంది. ఏ పరంగా? ప్రైస్ పరంగా. కొన్ని సందర్భాలు ఏం జరుగుతుంది అనుకున్నాం? క్వాలిటీ తగ్గుతుంది అన్నమాట. క్వాలిటీ తగ్గుతుందంటే ఏం జరుగుతుంది? అప్పుడు క్వాలిటీ తగ్గుతుందంటే ఇట్స్ అ డిసడ్వాంటేజ్ ఫర్ ద కస్టమర్. రెండు విధాలుగా ఉంటుంది. కాబట్టి ఈ కాంపిటేటివ్ కమిషన్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? కాంపిటీషన్ కమిషన్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే ఫెయిర్ కాంపిటీషన్ ని ప్రమోట్ చేయడం కోసం ఈ కాంపిటీషన్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. కాంపిటీషన్ కమిషన్ వాస్ సెట్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అండ్ సస్టైన్ ఫ్రీ కాంపిటీషన్, ఫెయిర్ కాంపిటీషన్ అమాంగ్ ద మెంబర్స్ అన్నమాట. ఫెయిర్ కాంపిటీషన్ ఎలా సస్టైన్ చేస్తారు అని అంటే ఏం చెప్తాం? ఫ్రీ అండ్ ఫెయిర్ కాంపిటీషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రీటైలర్స్ ఉన్నారు. హీరో హోండా షోరూమ్ సెల్ చేసే 100 రీటైలర్స్ ఉన్నారు కాకినాడ. వీళ్ళందరూ కలిపి సిండికేట్ ఫామ్ అయిపోయారు అనుకోండి, ఏమవుతుంది? కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది, కానీ వీళ్ళు సిండికేట్ ఫామ్ అవటం వల్ల ఏమవుతుంది? వాళ్ళందరూ ఒకేసారి ప్రైసెస్ పెంచడం, వాళ్ళ ప్రైస్ తగ్గించడం జరుగుతుంది. అంటే నెంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ ఎక్కువ ఉన్నా కానీ సిండికేట్ ఫామ్ అవటం వల్ల కాంపిటీషన్ కనపడదు. ప్రైసెస్ ఏం చేస్తారు? ఒకేసారి పెంచేస్తారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రైసెస్ ఒకేసారి పెంచుకోవచ్చు. అందుకని అటువంటి మోనోపోలీస్ అంటారు వాటిని. మోనోపోలీస్ అంటే సింగిల్ సెల్లర్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెల్లర్స్ కలిపి ఒక సిండికేట్ ఫామ్ అవటం అన్నమాట. ఇట్లా మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ రిమూవ్ చేయడం కోసం, ఫెయిర్ కాంపిటీషన్ ని ప్రమోట్ చేయడం కోసం కాంపిటీషన్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, 2 types ఆఫ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ కాంపిటీషన్. అమ్మా రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుంది. There are two types of competitions. One is direct competition, second one is indirect competition. For example, న్యూస్ పేపర్ తీసుకోండి, హీరో హోండా బైక్స్ తీసుకోండి, బజాజ్ బైక్స్ తీసుకోండి, మారుతి సుజుకి కార్స్ తీసుకోండి. ఇవన్నీ డైరెక్ట్ కాంపిటీషన్. అంటే ఏంటి?
కస్టమర్ కొంటే కోకో కోలా తీసుకోండి, పెప్సీ తీసుకోండి, పిజ్జా హట్ తీసుకోండి, డామినోస్ తీసుకోండి, ఇవన్నీ ఏంటంటే మెక్డానల్డ్స్ తీసుకోండి, ఇవన్నీ ఏంటంటే కస్టమర్ కొంటే డిమాండ్ పెరుగుతుంది, కస్టమర్ కొనకపోతే డిమాండ్ తగ్గుతుంది. అంటే కాంపిటీషన్ అనేది డైరెక్ట్ గా ఉంటుంది. ఇండైరెక్ట్ కాంపిటీషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేపర్ మెషినరీ యొక్క కాంపిటీషన్ డైరెక్టా కాదా అని తెలుసుకోవాలి. పేపర్ డిమాండ్ పెరిగితే పేపర్ మెషినరీ యొక్క డిమాండ్ పెరుగుతుంది అనమాట. అంటే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, ప్రోడక్ట్ సంబంధించిన క్లోజ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి, ప్రోడక్ట్ సంబంధించిన సబ్స్టిట్యూట్స్ అవైలబుల్ అవుతుంది. ఆ సబ్స్టిట్యూట్ ఉన్నంత కాలం వీళ్ళ ప్రోడక్ట్ అంత కాంపిటీషన్ ఉండదు. సచ్ ఎ కాంపిటీషన్ ఇస్ కాల్డ్ as ఇండైరెక్ట్ కాంపిటీషన్. ఎస్, ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ అనేది ఎవరి కోసం ఎస్టాబ్లిష్ చేశారండి? కాంపిటీషన్ కమిషన్ అనేది కామన్ మ్యాన్ కోసం ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. కాంపిటీషన్ కమిషన్ ఎందుకు సెట్ చేశారండి? ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద ఫెయిర్ కాంపిటీషన్ ఇన్ ద ఎకానమీ. నెక్స్ట్ ఇది ఎన్ని టైప్స్ ఆఫ్ కాంపిటీషన్స్ ఉన్నాయండి? డైరెక్ట్ కాంపిటీషన్స్ అంటే ప్రోడక్ట్ సిమిలర్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళందరూ కాంపీట్ చేయడం అన్నమాట. ఎగ్జాంపుల్ మెక్డొనాల్డ్ కానీ కోకో కోలా కానీ పెప్సీ కానీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇండైరెక్ట్ కాంపిటీషన్ దేని వల్ల వస్తుంది? సబ్స్టిట్యూయెంట్ ప్రొడక్ట్స్ ఉండటం వల్ల కూడా ఇండైరెక్ట్ కాంపిటీషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ కాంపిటీషన్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. కాంపిటీషన్ కమిషన్ తో పాటుగా మనకి ఇంకొకటి ఎస్టాబ్లిష్ చేశారు, దాన్నే ఏమంటారంటే కాంపిటీషన్ యాక్ట్ అంటారు. ఫస్ట్ దీని హిస్టరీ చూద్దాం. కాంపిటీషన్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయకముందు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయకముందు ఇంకొక యాక్ట్ ఉంది, దాన్నే ఏమంటారంటే కాంపిటీషన్ యాక్ట్ 2002 అంటారు. కాంపిటీషన్ యాక్ట్ 2002 అంటారు. ఈ కాంపిటీషన్ యాక్ట్ 2002 అంటే ఏంటంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదండి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? 2002లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది? టు ఎన్ఫోర్స్ ద కాంపిటీషన్ పాలసీ, ఫ్రీ అండ్ ప్రివెంట్ అండ్ పనిష్ యాంటీ కాంపిటేటివ్ బిజినెస్ అగ్రిమెంట్స్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సిమెంట్ కంపెనీస్ ప్రైజెస్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా లేకపోతే పాస్ట్ లో ఎక్కువ ఉన్నాయా? చెప్పండి, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా లేకపోతే ఒక 20 years బ్యాక్ ఎక్కువ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఇప్పుడే ఎక్కువ ఉన్నాయని చెప్తారు. ఎందుకు అంత మరీ ర్యాపిడ్ చేంజ్ వచ్చినాయి అంటే సిమెంట్ కంపెనీస్ అన్ని కలిపి ఒక అగ్రిమెంట్కి వచ్చినాయి, అందరం కలిసి పెంచుదాం, అందరం కలిసి తగ్గిద్దాం అని చెప్పి. అలాంటి మోనోపోలిస్టిక్ ఉండటం వల్ల ఏం జరిగిందనంటే సచ్ ఎన్ అగ్రిమెంట్ ఈస్ కాల్డ్ as యాంటీ కాంపిటేటివ్ బిజినెస్ ప్రాక్టీస్. అలాంటి యాంటీ కాంపిటేటివ్ బిజినెస్ ప్రాక్టీసెస్ ని రిమూవ్ చేయటం కోసమే కాంపిటీషన్ యాక్ట్ 2002 అనేది ఫార్ములేట్ చేయబడింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికేమో మ్యూట్ చేయండి. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ కాంపిటీషన్ యాక్ట్ 2002. ఫీచర్స్ ఆఫ్ కాంపిటీషన్ యాక్ట్ 2002 ఏంటంటే ఏదైనా సరే దే మస్ట్ నాట్ హ్యావ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ కాంపిటీషన్. ఏదైనా సరే కాంపిటీషన్ మీద ఇంపాక్ట్ చూపించకూడదు. రెండోది ఏంటంటే ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కన్స్యూమర్స్, కన్స్యూమర్ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ ఎంఆర్టిపి యాక్ట్ మొత్తాన్ని క్యాన్సిల్ చేశారండి. ఎంఆర్టిపి యాక్ట్ మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు. ఎలా? 1969లో ఎంఆర్టిపి యాక్ట్ స్టార్ట్ అయింది. ఎంఆర్టిపి యాక్ట్ అంటే ఏంటి? మోనోపోలిస్టిక్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అన్నమాట. ఈ మోనోపోలిస్టిక్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనేది 1969లో స్టార్ట్ అయింది. ఇట్ వాస్ కంప్లీట్లీ రిమూవ్డ్ అండ్ కాంపిటీషన్ యాక్ట్ 2002 వాస్ ఫార్ములేటెడ్. కాంపిటీషన్ యాక్ట్ ఫార్ములేట్ చేశారు, ఎంఆర్టిపి యాక్ట్ ని రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, ఒక చిన్న ఇంట్రడక్షన్. కాంపిటీషన్ యాక్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2002లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది? ఒక కాంపిటీషన్ లాగా స్టేట్ చేయడం కోసం. ఇట్ ఈస్ ఎ టూల్ టు ప్రమోట్ ఫ్రీ కాంపిటీషన్. నెక్స్ట్ యాంటీ కాంపిటేటివ్ బిజినెస్ ప్రాక్టీసెస్ ని రిమూవ్ చేయడం కోసం యూజ్ చేశారు. నెక్స్ట్ ఫీచర్స్ ఏంటవి? ఫస్ట్ వచ్చేటప్పటికేమో కాంపిటీటర్స్ మీద అడ్వర్స్ ఎఫెక్ట్ ఉండకుండా ఉండేట్టు చూసుకోవటం. నెక్స్ట్ వచ్చేటప్పటికే ఇన్వెస్టర్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయటం.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమో కాంపిటీషన్ యాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేశారు, ఎంఆర్టీపీ యాక్ట్ ని రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందా చెప్పుకున్నాం కదా సిసిఐ. ఈ కాంపిటీషన్ యాక్ట్ 2002 తర్వాత వచ్చింది ఏంటి అంటే సిసిఐ అన్నమాట. సిసిఐ అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే ఏం చెప్తారు, 14th October 2003లో ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంపిటీషన్ అడ్వకసీ అంటే ఏంటంటే కాంపిటీషన్ మోనోపొలీగా ఉందని చెప్పి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా వాటిని రిసీవ్ చేసుకోవటము, అసలు కాంపిటీషన్ మోనోపోలిస్టిక్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటే వాటి గురించి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయటము. నెక్స్ట్ వేరియస్ అదర్ కాంపిటీషన్ ఇష్యూస్ గురించి ఈ కాంపిటీషన్ యాక్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది అనమాట. ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే టు ప్రమోట్ అండ్ సస్టైన్ కాంపిటీషన్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇట్ ఎన్షూర్స్ దట్ దెర్ ఇస్ నో అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ కాంపిటీషన్. దెర్ ఇస్ నో అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ కాంపిటీషన్ గురించి చెప్తుంది. నెక్స్ట్ ఈ 4 పాస్టులేట్స్ మీదే మొత్తం కాంపిటీషన్ యాక్ట్ డిపెండ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా, అడ్వర్స్ ఎఫెక్ట్ అంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉందా లేదా అని చూసుకుంటుంది. నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటే కాంపిటీషన్ మీద ఆ కాంపిటీషన్ ఫ్రీగా ఫ్రీ అండ్ ఫెయిర్ కాంపిటీషన్ ఉండేలాగా చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమో టు ప్రమోట్ సస్టైన్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. కాంపిటీషన్ ని ప్రమోట్ చేయటమే ఫ్రీ కాంపిటీషన్ ప్రమోట్ చేయడానికి యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కన్స్యూమర్స్ యొక్క ఇంట్రెస్ట్ అంటే రైట్స్ ని ప్రిజర్వ్ చేయడం కోసం చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రీగా గూడ్స్ ని సెల్ చేయొచ్చు, బై చేయొచ్చు అనే ఉద్దేశంతోనే కాంపిటీషన్ యాక్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఫస్ట్ ఏంటండి 4 పాస్టులేట్స్ మీద ఉంటుంది. ఒకటి అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ కాంపిటీషన్ ఉండకుండా ఉండేందుకు, నెక్స్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ కాంపిటీషన్ ఉండేందుకు, నెక్స్ట్ కన్స్యూమర్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకునేందుకు, ఫ్రీ ట్రేడ్ జరిగేందుకు. ఈ 4 ఆస్పెక్ట్స్ మీద కాంపిటీషన్ యాక్ట్ అనేది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 2003లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అన్నమాట. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సిసిఏ అన్నమాట. రోల్ ఆఫ్ సిసిఏ ఏంటి, ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ రోల్ ఏంటంటే బెనిఫిట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద కస్టమర్స్ యొక్క కస్టమర్స్ ని చీట్ చేయకుండా, ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండేట్లుగా చూస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో హెల్దీ కాంపిటీషన్ ని ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్ అంటే ఎకానమీ యొక్క డెవలప్మెంట్ గ్రోత్ కోసం యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ఇట్ రెగ్యులేట్స్ ద స్మూత్ అలైన్మెంట్ ఆఫ్ సెక్టోరల్ రెగ్యులేటరీ లాస్ అన్నమాట. అంటే ఏంటంటే కాంపిటేటివ్ లాస్ అన్నిటిని ఎన్ఫోర్స్ చేసేందుకు చూస్తుంది. నెక్స్ట్ కాంపిటీషన్ అడ్వకసీ అంటే ఏమైనా లీగల్ క్లెయిమ్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయడం కోసం ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒకటి, ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? బెనిఫిట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ ని ప్రమోట్ చేయడం కోసం, రిసోర్సెస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో రెగ్యులేట్ అండ్ ఎన్ష్యూర్ ఫ్రీ అలైన్మెంట్ ఆఫ్ లాస్ ది కాంపిటేటివ్ అడ్వకసీ. ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరకు అర్థమైంది కదా సిసిఐ అంటే ఏంటి, ఏ పర్పస్ మీద అని. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగని తప్పేం లేదమ్మా. ఎవరన్నా ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. హలో, డౌట్స్? ఓకే. నెక్స్ట్ ది
Insurance Regulatory and Development Authority of India. It was established in the year, it was established in the year 2014 లో వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ IRDA అనేది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది మొత్తం ఇన్సూరెన్స్ సెక్టార్ మొత్తాన్ని ప్రమోట్ చేస్తుంది. ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, రెండోది జనరల్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్ లో చాలా ఉన్నాయి. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ అని, లేకపోతే వెహికల్ ఇన్సూరెన్స్ అని, లేకపోతే ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ అని, ఇట్లా చాలా రకాలైనటువంటి ఇన్సూరెన్సెస్ ఉన్నాయి అన్నమాట. లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు ప్రమోట్ చేస్తారంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత, బతుకున్నప్పుడు ప్రీమియం కడితే, కంప్లీట్ గా పాలసీ అంతా తీసుకొని ప్రీమియం కడితే, చనిపోయిన తర్వాత వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తుంది అనమాట ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. ఇక్కడ రెండోది జనరల్ ఇన్సూరెన్స్ అంటే వెహికల్ ఇన్సూరెన్స్ అంటే వెహికల్ పోతే, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే మనిషికి యాక్సిడెంట్ అయితే, అట్లా ప్రతిదానికి ఇన్సూరెన్స్ చేసుకుంటే దానివల్ల బెనిఫిట్ వస్తుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఈ IRDA ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ని ప్రమోట్ చేయడం కోసం IRDA ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బ్యాంకింగ్ సెక్టార్ మొత్తం RBI, సెక్యూరిటీ సెగ్మెంట్ మొత్తాన్ని SEBI, కాంపిటీషన్ సెగ్మెంట్ ని CCI అట్లా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఇన్సూరెన్స్ సెక్టార్ మొత్తం రెగ్యులేట్ చేయడం కోసం IRDA ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి IRDA అనేది? ఇట్ వాస్ ఎస్టాబ్లిష్ ఇన్ 1999 by the rule passed by the పార్లమెంట్ లో ఈ IRDA ఒక యాక్ట్ గా క్రియేట్ అయింది అనమాట. ఏ ఇయర్ లో? 1999 లో అనమాట. నెక్స్ట్ ఈ 1999 లోనే ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ఉండవు. అంత ముందు వరకు LIC ఒకటే ఉండేది అనమాట. కానీ స్లోగా ఏం జరిగింది, LIC తో పాటుగా లార్జ్ నెంబర్ ఆఫ్ అదర్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఆ అదర్ ఇన్సూరెన్సెస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఈ UPA టైంలో ఏం చేశారంటే ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లోకి ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని. ICICI ఉందనుకోండి, ICICI ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అనమాట. అలాగే మ్యాక్స్ భోపాల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని, ఇట్లా ప్రతి దాంట్లో కూడా జనరల్ ఇన్సూరెన్స్ అవనియండి, లైఫ్ ఇన్సూరెన్స్ అవనియండి, ప్రతి దాంట్లో కూడా ప్రైవేట్ ప్లేయర్స్ ని ఎంటర్ చేయొచ్చు అని చెప్పి UPA గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి అన్ని గవర్నమెంట్స్ కూడా దాన్ని ప్రమోట్ చేశారు. నెక్స్ట్ మిషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ అంటే ఏంటి అంటే వాళ్ళు ప్రతి ఆర్గనైజేషన్ కి ఒక ఫ్యూచర్ విజన్ ఉంటుంది. ఏంటది? విజన్ అంటే VISSION విజన్ ఉంటుంది అనమాట. విజన్ అంటే ఏంటంటే ఫ్యూచర్ లో ఆర్గనైజేషన్ ఏమవ్వాలనుకుంటుంది అనే విజన్ అనమాట. ఆ విజన్ స్టేట్మెంట్ అచీవ్ చేయడం కోసం ఏం చేశారంటే మిషన్ స్టేట్మెంట్ ని ఫార్ములేట్ చేయడం జరిగింది అనమాట. మిషన్ స్టేట్మెంట్ ని ఫార్ములేట్ చేయడం జరిగింది. ప్రతి కంపెనీకి కూడా మిషన్ స్టేట్మెంట్ ఉంటుంది. అలాగే IRDA కూడా మిషన్ స్టేట్మెంట్ ఉంది అనమాట. ఈ మిషన్ లో ఏంటి, ఫస్ట్ ఈ మిషన్ స్టేట్మెంట్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తారంటే వాళ్ళు సెట్ చేసుకున్న గోల్ కానీ టార్గెట్ కానీ లేకపోతే ఆబ్జెక్టివ్ ని కానీ విజన్ స్టేట్మెంట్ ని రీచ్ చేయడం కోసం మిషన్ స్టేట్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ద ఇన్వెస్టర్ రైట్స్ అండ్ ఫెయిర్ ట్రీట్మెంట్ ఆఫ్ పాలసీ హోల్డర్స్. ఇన్వెస్టర్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. ఇక్కడ ఇన్వెస్టర్ అంటే ఎవరు? పాలసీ కొన్నవాళ్ళు, వాళ్ళందరినీ ఇన్వెస్టర్స్ అంటారు. ఈ ఇన్వెస్టర్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ మిషన్ స్టేట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్. గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ అంటే ఇన్సూరెన్స్ సెగ్మెంట్ అనేది ప్రాపర్ గ్రోత్ రిజిస్టర్ అవడం కోసం, ప్రాఫిట్స్ గెయిన్ చేయడం కోసం, మెయిన్ గా ఆబ్జెక్టివ్ గా మార్కెట్ షేర్ గెయిన్ చేయడం కోసం యూజ్ చేశారనమాట. నెక్స్ట్ ప్రమోట్ హై స్టాండర్డ్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఫైనాన్షియల్ సౌండ్నెస్ అండ్ ఫెయిర్ డీలింగ్స్. సరే అని చెప్పి ఇక్కడ ఇన్సూరెన్స్ లో మెయిన్ రోల్ ఏం ప్లే చేస్తుందంటే నమ్మకం, బిలీఫ్ అనమాట. బిలీఫ్ తోనే, ఇన్సూరెన్స్ కంపెనీ మీద బిలీఫ్ తోనే నువ్వు పేమెంట్ చేస్తావు. ఒకవేళ కనుక యాక్సిడెంటల్ గా నువ్వు చనిపోతే వచ్చినటువంటి
ఉండవు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్, నీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశం చేస్తారు. ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ బిలీఫ్. అందుకనే ఫెయిర్ డీలింగ్ అనే వర్డ్ యూజ్ చేశారు అనమాట. ఎటువంటి మోసం చేయకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ని సెటిల్ చేయడం అనేది మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ IRDA అనమాట. ఫైనాన్షియల్ సౌండ్నెస్ అంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండాలి. ఎంత స్ట్రాంగ్ అంటే ఎంతమంది ప్రీమియం హోల్డర్స్ ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేసినా వాళ్ళందరికీ కాంపన్సేషన్ ఇచ్చేట్లుగా ఉండాలి. నెక్స్ట్ ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే IRDA చెప్పిన రూల్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇట్ ఎన్షూర్స్ ఫెయిర్నెస్, ట్రాన్స్పరెన్సీ అండ్ ఆర్డర్లీ కండక్ట్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్. అంటే ఫెయిర్నెస్ అంటే ఏంటి, ఎటువంటి మోసం లేకుండా. ట్రాన్స్పరెన్సీ అంటే అకౌంటబిలిటీ ఉండటం. ఆర్డర్లీ కండక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అంటే ఒక సిస్టమాటిక్ వేగా ప్లాన్ చేసుకునే ప్రాసెస్ ని ఈ IRDA అనేది ఎస్టాబ్లిష్ చేసింది. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ఇన్ఎడిక్వేట్ ఆర్ ఇన్ఎఫెక్టివ్లీ ఎన్ఫోర్స్డ్. ఏవైనా సరే యాక్షన్స్ అనేవి స్టాండర్డైజ్డ్ గా ఉండాలి, ప్లస్ అట్ ద సేమ్ టైమ్ దే మస్ట్ నాట్ బి ఇన్ఎఫెక్టివ్ ఆర్ ఇన్ఎఫెక్టివ్లీ ఎన్ఫోర్స్డ్ అనమాట. దీస్ మస్ట్ నాట్ బి ఇన్ఎఫెక్టివ్, ఇన్అడిక్వేట్ అంటే సఫిషియెంట్ గా ఉండాలి రిసోర్సెస్, ప్లస్ దే మస్ట్ నాట్ బి ఇన్ఎఫిషియెంట్లీ మానిటర్డ్ అనమాట. ఎప్పుడైనా సరే స్టాండర్డ్స్ కనుక ఇన్ఎడిక్వేట్ గా ఉన్నా లేకపోతే ఇన్ఎఫెక్టివ్ గా ఉన్నా ఈ IRDA యాక్షన్స్ ని తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ IRDA. IRDA ఏమేం పవర్స్ ఉన్నాయి, ఏమేం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ది అప్లికెంట్ దగ్గర నుంచి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తెచ్చుకోవటం. అప్లికెంట్ అంటే ఎవరు? ఇష్యూ అండ్ అప్లికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే కంపెనీస్ అవ్వచ్చు, కంపెనీస్ దగ్గర నుంచి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకొని, అంటే ప్రతి కంపెనీ కూడా IRDA దగ్గర రిజిస్టర్ అవుతూ ఉండాలి. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా IRDA దగ్గర రిజిస్టర్ అవుతూ ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అది ప్రతి 2 years ఒకసారి రెన్యూ అవుతూ ఉంటది కాబట్టి ఆ రెన్యూవల్ చేసుకోవాలి. లేకపోతే ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే బోర్డులో ఆ మోడిఫికేషన్స్ అన్నిటిని ప్రతి కంపెనీ ఇన్ఫార్మ్ చేయాలి. ప్లస్ విత్డ్రాల్ ఆర్ సస్పెండ్ ఆర్ క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్. ఒకవేళ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ సరిగ్గా పనిచేయకపోతే వాటి సర్టిఫికేట్స్ ని విత్డ్రా చేయొచ్చు, లేకపోతే సస్పెండ్ చేయొచ్చు, వాటి రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో దే ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పాలసీ హోల్డర్స్. వాళ్ళకి మెయిన్ ముఖ్యం ఎవరు? కస్టమర్స్ నే ఇక్కడ పాలసీ హోల్డర్స్ అంటారు. ఎందుకు పాలసీ హోల్డర్స్ అంటారు? వాళ్ళు పాలసీ తీసుకొని కంపెనీతో కాంట్రాక్ట్ లకు ఎంటర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని పాలసీ హోల్డర్స్ అంటారు అనమాట. ఆ పాలసీ హోల్డర్స్ యొక్క రైట్స్ ని ప్రిజర్వ్ చేయడానికి, వాళ్ళ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికే IRDA ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ స్పెసిఫైయింగ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆఫ్ ఇంటర్మీడియరీస్. అంటే ఇంటర్మీడియరీస్ కి ప్రాపర్ గా ట్రైన్ చేయటము. ఇంటర్మీడియరీస్ అంటే ఎవరు? ఇన్సూరెన్స్ ఏజెంట్స్, ఇన్సూరెన్స్ బ్రోకర్స్, ఇన్సూరెన్స్ అడ్వైజర్స్, వీళ్ళందరినీ ఇంటర్మీడియరీస్ అంటారు. వాళ్ళకి ప్రాపర్ గా కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే క్వాలిఫికేషన్ ప్రకారం ఉండాలి, రూల్స్ ప్రకారం నడుచుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్ ఈ రెండు ఉంటేనే వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఖచ్చితంగా ఇంటర్మీడియరీస్ కావాల్సినటువంటి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దాన్ని ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సర్వేయర్స్ అండ్ లాస్ అసెసర్స్ ఖచ్చితంగా వాళ్ళ కాండక్ట్ ని మెయింటైన్ చేయాలి. సర్వేయర్స్ అంటే ఏంటంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో యాక్సిడెంట్ జరిగింది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అప్లై చేసుకుంది ఆ కంపెనీ. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఒక సర్వేయర్ ని పంపిస్తుంది. సర్వేయర్ ఏం చేయాలి, ఎంత లాస్ వచ్చింది కంపెనీకి అని ఎస్టిమేట్ చేయాలి. ఆ ఎస్టిమేట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీస్ కు రిపోర్ట్ పంపించాలన్నమాట. ఆ రిపోర్ట్ కరెక్ట్ గా వస్తుందా లేదా, లేకపోతే ఈ సర్వేయర్ ఏమైనా ఫాల్ట్ చేస్తున్నాడా, లేకపోతే ఈ లాస్ అసెస్మెంట్ ఏమైనా ఫ్రాడ్యులెంట్ గా ఉందా, వీటి మీద సంబంధించిన కేసెస్ అని కూడా IRDA తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ఇట్ కెన్ ఆస్క్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కంపెనీస్ దగ్గర నుంచి ఏ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే IRDA అడగచ్చు. నెక్స్ట్ ఇట్ రెగ్యులేట్స్ ద ఇంట్రెస్ట్ రేట్స్, ఇట్ రెగ్యులేట్స్ ద రేట్స్. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అంటే ఏంటంటే కొన్ని సందర్భాలు అంతకు ముందు వరకు ఇన్సూరెన్స్ పాలసీస్ ఎందుకు తీసుకునే వాళ్ళంటే ప్రొటెక్షన్ ఫర్ లైఫ్ ప్రాపర్టీ అన్నమాట. కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసుకున్నారంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా తీసుకున్నారు. కాబట్టి కరెక్ట్ గా ఇంట్రెస్ట్ రేట్స్ ప్రామిస్ ప్రకారం ఇస్తున్నారా లేదా అనేది కూడా చూసుకుంటారు. ఇలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయేమో. ఇక లాస్ట్ ఏంటంటే నాబార్డ్. అమ్మా ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి. అమ్మా ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి. ఎంతవరకు రికార్డ్ అయిందమ్మా ఇప్పుడు వరకు? మొత్తం విన్నారా? మధ్యలో బ్రేక్ వచ్చిందా? హలో హలో మీరు నాబార్డ్ స్టార్ట్ చేయాలి సార్ అక్కడ వచ్చి. అంతవరకు మీరు విన్నారు కదా? ఎస్ సార్. ఓకే. మీరు రెస్పాండ్ అవ్వబోయేటప్పటికి మళ్ళీ కనెక్షన్ ప్రాబ్లం వచ్చిందేమో అని అనుకున్నాను. రికార్డ్ అయిందా అంతవరకు? ఎస్ సార్, రికార్డ్ అయింది. ఓకే సరే, అయితే కంటిన్యూ చేస్తున్నాను.
నెక్స్ట్ ది నాబార్డ్ అన్నమాట. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ అన్ అపెక్స్ డెవలప్మెంట్ బ్యాంక్. అపెక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ రెగ్యులేటరీ అథారిటీ ఈ రెండు సెక్టార్స్ లో ఉంటుంది. ఒకటి అగ్రికల్చరల్ సెక్టార్ లో, రెండోది రూరల్ డెవలప్మెంట్ సెక్టార్ లో ఉన్నది. రూరల్ అంటే ఏంటి, రిమోట్ ఏరియాస్ లో అన్నమాట. నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది అంటే ప్రొవైడ్స్ క్రెడిట్ ఫర్ ద agriculture and other economic activities in the rural areas in India. నెక్స్ట్ దీని చాలా ఫంక్షన్. ఇప్పుడు ఫస్ట్ నాబార్డ్ అంటే ఏంటి, నాబార్డ్ ఇస్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అన్నమాట. ఇది 2 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి అగ్రికల్చరల్ డెవలప్మెంట్, రెండోది రూరల్ డెవలప్మెంట్ మీద అన్నమాట. ఇప్పుడు నాబార్డ్ అనేది ఫాలోయింగ్ ఫంక్షన్స్ ని డిశ్చార్జ్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆ ఫంక్షన్స్ ఏంటవి అని అంటే ఇవన్నీ వస్తాయి. ఇట్ డిశ్చార్జెస్ ద ఫాలోయింగ్ రోల్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ రోల్ ఏంటంటే NABARD discharges the duty for undertaking the following roles. First ఏంటంటే it is the apex financing agency. It is the apex financing agency. It's the highest regulatory agency in the insurance in the అగ్రికల్చరల్ అండ్ రూరల్ ఫైనాన్సింగ్ అన్నమాట. ఫార్మర్స్ కి రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఫైనాన్స్ చేసేటటువంటి హైయెస్ట్ రెగ్యులేటరీ అథారిటీని నాబార్డ్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ఇట్ హ్యాస్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇట్స్ నేమ్ అన్నమాట. ఆ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మీకు కింద మొత్తం లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొక ఫంక్షన్ ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ ద అబ్జార్బింగ్ కెపాసిటీ ఆఫ్ క్రెడిట్ డెలివరీ సిస్టమ్. అంటే ఏంటంటే ఎంత వరకు ఫార్మర్స్ కి క్రెడిట్ ఇవ్వాలి, ఎంత వరకు వాళ్ళు ఆ క్రెడిట్ సిస్టమ్ మొత్తాన్ని ఎలా మానిటర్ చేయాలి. నెక్స్ట్ ఏమో రీహాబిలిటైజేషన్ స్కీమ్స్ అంటే కొన్ని ఫార్మర్స్ ని ఎలా డెవలప్ చేయాలి, రూరల్ ఏరియాస్ ని ఎలా డెవలప్ చేయాలి, రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి క్రెడిట్ ఇవ్వాలి, చిన్న చిన్న బాడీస్ ఉంటాయి వాటికి క్రెడిట్ ఎలా ఇవ్వాలి, నెక్స్ట్ రీస్ట్రక్చరింగ్ ఏంటి, క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ట్రైనింగ్ ఎలా జరగాలి, ఇవన్నీ చూస్తూ ఉంటది. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ఇట్ మానిటర్స్ అండ్ ఎవాల్యుయేట్స్ ద ప్రాజెక్ట్స్. అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఫార్మర్స్ ఉంటారు, కొన్ని సందర్భాల్లో రూరల్ ఏరియాస్ లో ఎంటర్ప్రీనియర్స్ ఉంటారు. ఎంటర్ప్రీనియర్ అంటే ఎవరైనా సరే బిజినెస్ రన్ చేస్తూ ఉండి వాళ్ళకి మనీ కావాల్సి వస్తే నాబార్డ్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఆ బిజినెస్ ప్రపోజల్ మొత్తాన్ని తీసుకెళ్లి నాబార్డ్కి సబ్మిట్ చేస్తే నాబార్డ్ మనీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ నాబార్డ్ రీఫైనాన్సెస్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇండస్ట్రీస్ తో పాటు ఫార్మర్స్, రూరల్ ఏరియాస్ లో పీపుల్ తో పాటుగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇట్ పార్టేక్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. రూరల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, రూరల్ బ్యాంక్స్, ఇవన్నిటిని వాటన్నిటికి కావాల్సినటువంటి ఫండ్స్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నాబార్డ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద అపెక్స్ ఫైనాన్సింగ్ అథారిటీ. చెప్పమ్మా. ఇట్ ఈస్ ద అపెక్స్ ఫైనాన్సింగ్ అథారిటీ అంటే ఇట్స్ హైయెస్ట్ ఫైనాన్సింగ్ అథారిటీ ఇన్ ద ఫైనాన్షియల్ సెగ్మెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇట్ హ్యాస్ హైయెస్ట్ కెపాసిటీ ఫర్ అబ్జార్బ్సివ్ కెపాసిటీ. అంటే ఏంటి, క్రెడిట్ ని హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ క్రెడిట్ ని ఫార్మర్స్ కి, రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ రీహాబిలిటైజేషన్ స్కీమ్స్, రీస్ట్రక్చరింగ్ అంటే మళ్ళీ కొత్తగా లాస్ మేకింగ్ యూనిట్ ఉందనుకోండి, ఆ లాస్ మేకింగ్ యూనిట్ మళ్ళీ ప్రాఫిట్ మేకింగ్ గా చేయడం కోసం కూడా ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇట్ ఎవాల్యుయేట్స్ ద ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, బిజినెస్ ప్రపోజల్స్. అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను, ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి ప్రోడక్ట్స్ తయారు చేయాలి, అన్నిటినీ కలిపి ఒక డాక్యుమెంట్ ఉంటుంది, దాన్నే బిజినెస్ ప్రపోజల్ అంటారు. ఆ బిజినెస్ ప్రపోజల్స్ బాగుంటే వాటికి ఫైనాన్స్ చేస్తుంది అనమాట. నాబార్డ్కి బ్యాంక్ కి తేడా ఏంటంటే బ్యాంక్ సెక్యూరిటీ అడుగుతుంది, నాబార్డ్ ప్రాజెక్ట్ ఒక క్రెడిబిలిటీ బేస్ చేసుకుని లోన్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇట్ రీఫైనాన్సెస్ ద ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనమ్మా.
This is a brief introduction regarding various institutions. మనం ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం? ఒకటి ఆర్బీఐ గురించి డిస్కస్ చేసుకున్నాం. రెండోది వచ్చేటప్పటికేమో సెబీ గురించి డిస్కస్ చేసుకున్నాం. మూడోది వచ్చేటప్పటికేమో సిసిఐ గురించి డిస్కస్ చేసుకున్నాం. నాలుగోది వచ్చేటప్పటికేమో మనము నాబార్డ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక ఐదోది వచ్చేటప్పటికి మనము ఐఆర్డిఏ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ 5 ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే 5 బిజినెస్ ఆర్గనైజేషన్స్ ని లేకపోతే 5 ఆర్గనైజేషన్స్ ఫెసిలిటేటింగ్ బిజినెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు ఓపెన్ ఫర్ డిస్కషన్, యూ కెన్ ఆస్క్ మీ నౌ. రికార్డ్ ఆపుతాను.